ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మరోవైపు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరు ఈ వేలం పాటలో అత్యధికమైనటువంటి రేటు కోట్ చేస్తారో, ఎవరైతే పోటీ పడతారో, పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పోటీతత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి, వాళ్ళ అనుయాయులకి, వందిమాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 33 సంవత్సరాలు లీజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆల్రెడీ సిద్ధమైపోయింది ప్రభుత్వం. ఆక్రమణలోనే 87,000 ఎకరాలు ఉంది. దాన్ని ఎలా తిరిగి తీసుకోవాలి అని ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్, ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూముల్లో ఎవరైతే ఆక్రమిస్తారో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకోవచ్చని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనబడుతోంది. ఎవరికైనా సరే లీజుకి ఇవ్వాలన్నా, వేలంపాట వేయాలన్నా, భూమి బదిలీ చేయాలన్నా కోర్టు యొక్క అనుమతి తీసుకునే చేయాలి అని చెప్పని చట్టాలు చెప్తూ ఉంటే, గతంలో జరిగినటువంటి చట్టాలని, కోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి చట్ట సవరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వము ఎండోమెంట్స్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి చేసి ముందుకు రావటం అనేది భూముల్ని కొల్లగొట్టడానికి, భూముల్ని ఇతరులకి బదిలీ చేయడానికి, భూముల్ని తక్కువ లీజులకి ఇవ్వడానికి, 33 సంవత్సరాలు పొడిగించడానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఇష్టానుసారంగా ప్రజల యొక్క, దాతల యొక్క, హిందూ సమాజం యొక్క, బ్రాహ్మణ సంఘాల యొక్క కన్సర్న్ లేకుండా ఏకపక్షంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పని తీసుకుంటే ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ, ఇతర హిందూ సంఘాలు కానీ, దేవాదాయ సంబంధించినటువంటి వీళ్ళు కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణని ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి నెల రోజుల్లోపు దీని మీద ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. క్యాబినెట్కి వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వము దాని దాకా వెళ్లకుండానే 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చేటటువంటి విధంగా చట్టాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా భూముల్ని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,67,000 ఎకరాల భూమిని పరిరక్షించడానికి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి, విత్డ్రా చేయాలి, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖరీదైనటువంటి భూములు, ఆక్రమణలో ఉన్నటువంటి భూములు, వేలం ద్వారా ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్క కన్ను సైగతో కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోర్టులు తీర్పులు చెప్పినా, ఎండోమెంట్స్ చట్టంలో ఇవ్వడానికి వీల్లేదని చెప్పినా కోర్టు తీర్పుల్ని పక్కన పెడుతుంది ప్రభుత్వం. ఎండోమెంట్స్ చెప్పినటువంటి చట్టాన్ని మార్చాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏకపక్షంగా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించిన వారికి ఇచ్చే విధంగా చట్టాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే భూములు 33 సంవత్సరాల తర్వాత ఆ భూముల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు సంక్రమించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ తీవ్రంగా అభ్యంతరకరమైనది. ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పని, ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేమే గ్రాండ్ అంబాసిడర్ అని చెప్పని, ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని, మేలు చేసినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద బురద జల్లి మేమే హిందూ సమాజానికి మంచి చేస్తామని చెప్పినటువంటి వారు ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం మరొకసారి మనం గుర్తు చేసుకుంటే, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు, అది అవాస్తవం, పూర్తిగా అవాస్తవం తేలింది. అలాగే కాశీనాయ క్షేత్రంలో పూర్తిగా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని కూలగొట్టారు.